వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తాము చేసే పనిని ఓ ఉద్యోగం లాగానో, వృత్తిలాగానో, వ్యాపారం లాగానో, లేదంటే డబ్బు కోసమో, పేరు కోసమో చేసేవాళ్ళు ఉంటారు. కానీ దానిని ఓ సామాజిక బాధ్యతలా చేసేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. సంధ్యా థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే అసలు పిల్లాడిని తీసుకొని ఆమె ఎందుకు వెళ్ళింది సినిమాకి అంటూ అన్నవాళ్లే తప్ప సినిమా ఇండస్ట్రీని కానీ అల్లు అర్జున్ని కానీ తప్పు పట్టిన వాళ్ళు, నిలదీసిన వాళ్ళు అతి తక్కువ మంది. కానీ జనం తరఫున ఒకే ఒక్క వాయిస్ వినిపించిన వ్యక్తి సీనియర్ అడ్వకేట్ పాడూరి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఈ ఘటనలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వం చేయాల్సినవేంటో కూడా చెబుతూ ఏకంగా తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. అసలు బెనిఫిట్ షోస్ ఎందుకు? వీటి వల్ల ప్రజలకు ఒరుగుతున్నదేంటి? టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారు? ఆ డబ్బంతా ఎటుపోతుంది? ఎవరికి న్యాయం జరుగుతుంది వీటి వల్ల అంటూ తన వాయిస్ వినిపించారు. వీటన్నిటి మీద కూడా తెలంగాణ హైకోర్టులో పోరాడారు. ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి ఈరోజు అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే. అసలు పుష్ప థియేటర్ ఘటనని మనం ఎప్పటికీ మర్చిపోలేము. అసలు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ రేంజ్కి కూడా మన టాలీవుడ్ని తీసుకువెళ్ళింది. అక్కడి వరకు మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే ఆమె చనిపోయినప్పుడు అందరూ ఒక మహిళని తప్పుపట్టారే తప్ప అసలు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రభుత్వం ఎలా స్పందించింది, ఇండస్ట్రీ పెద్దలు ఏం చేశారు, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు కరెక్టేనా అని గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి టైంలో మీరు వచ్చారు సీన్లోకి. ఆ టైంలో మీరు కోర్టుకు వెళ్ళారు, మీ వాయిస్ వినిపించారు. ఎందుకు సార్ మీరొక్కరే ఇంత తీసుకోవాల్సి వచ్చింది? ఒక ముందడుగు ఎందుకు వేశారు మీరు? అంటే మేము ఫస్ట్ 22 నవంబర్ నాడు ఈ పుష్ప మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో మైత్రి మూవర్స్ ప్లస్ వాళ్ళ సంస్థనే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు 22 నవంబర్ నాడు ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకున్నారు. ఒక రిక్వెస్ట్ లెటర్. మాది పెద్ద సినిమా, తర్వాత మాకు కొన్ని రాయితీలు ఇవ్వాలి. అందులో ఒకటి 7 షోస్, ఒకటి తర్వాత ధరలు పెంపుదల, మూడవది బెనిఫిట్ షో. దీన్ని ప్రభుత్వం పరిశీలించిందా లేదా మనకు తెలియదు. కానీ మన 29 నవంబర్ నాడు మా దృష్టికి వచ్చింది. ఇది లేట్ ఈవినింగు. ప్రభుత్వము వాళ్ళ 22 నవంబర్ లెటర్ని ఆమోదిస్తూ వీళ్ళకి ఇట్లా బెనిఫిట్ షో 4వ తారీఖు నాడు నైట్ 9:30కి బెనిఫిట్ షో. దానికి తెలంగాణ అక్రాస్ తెలంగాణ ఉన్న రేట్ల మీద, ఎగ్జిస్టింగ్ రేట్ల మీద 800 రూపాయలు ప్లస్ జిఎస్టీ యాడ్ చేసుకొని మీరు బెనిఫిట్ షోస్ నడపవచ్చు అని. తర్వాత మిగిలినది నెక్స్ట్ ఫ్యూ డేస్, ఒక వారం రోజులు 7 షోస్, అంటే మార్నింగ్ 1 o'clock, 4 o'clock నుంచి అట్లా 7 షోస్. అది ఎప్పుడు లేదు. తర్వాత అధిక ధరలు మళ్ళీ తర్వాత అప్ టు డిసెంబర్ 23rd దాకా ఈ ధరలు పెంచుకోవచ్చు, క్రమంగా తగ్గించవచ్చు అన్నట్టు ఉన్నది. నేను ఫస్ట్ నా దృష్టికి రాగానే నేను ఈ బెనిఫిట్ షో మీద 800 రూపాయలు, సరే దాతలు డబ్బులు ఇస్తారు, చాలామంది దాతలు ఉన్నారు, మనకి సాంప్రదాయంగా వచ్చేది అది. ఎవరికైనా డబ్బులు ఎక్కువ ఉంటే మంచి దానికి ఇవ్వండి కార్యక్రమానికి అని, అది మనకి మన సంస్కృతిలోనే ఉన్నది. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు బెనిఫిట్ షో పెట్టారు. సరే ఎక్కడికి ఆ బెనిఫిట్ అనేది అదొక నా మదిలో వచ్చింది, మైండ్లోకి. రెండోది వచ్చింది, అప్పుడు కోల్డ్ వేవ్ నడుస్తుంది. ఇప్పుడు ఉన్నది ఎట్లయితుందో రోజు మనకి పేపర్లో చెప్తుంటారు. కోల్డ్ వేవ్ ఉన్నప్పుడు నార్మల్గా ఏమంటారంటే మీరు బయటికి వెళ్ళకండి. ఎట్లయితే ఎండాకాలంలో కూడా మనకి ప్రభుత్వాలే చెప్తుంటాయి, అప్పుడు సన్ స్ట్రోక్ వస్తుంది, మీరు బయటికి వెళ్ళకండి, అవసరం ఉంటే వెళ్ళండి అని. అట్లా కోల్డ్ వేవ్ ఉన్నప్పుడు కూడా చెప్తుంది, మీరు బయటికి వెళ్తే కూడా మఫ్లరో, స్వెటరో, మంకీ క్యాపో లేకుంటే ఇంకేదన్నా ఇట్లా చేసుకోండి. మార్నింగ్ వాకర్స్ కూడా చెప్తారు,
మీరు వెళ్ళకండి, కొంచెం సన్లైట్ వచ్చినాక 7:30కి అట్లా వెళ్ళండి, లేకుంటే ఇంట్లోనే చేసుకోమని వాళ్ళ డాక్టర్స్ కూడా చెప్తారు. అలాంటప్పుడు ఈ 1 o'clock 1 AM 4 AM షోస్ అని దాని మీద మా అభ్యంతరాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఒక 30వ తారీఖు నాడు నా లెటర్ హెడ్ మీద స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ ఎవరైతే ఈ జీవో సంతకం చేశారో మెమో 29 నవంబర్ మెమో, ఈ ధరల పెంపుదల, ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ ఇవన్నిటిని నా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ ఇది ప్రైమా ఫేసియా ఒకటి జీవో 120, జీవో 10, ఓవర్ అండ్ అబవ్ సినిమాటోగ్రఫీ యాక్టు ప్లస్ హ్యూమన్ రైట్స్ ఇవన్నిటికీ వయలేషన్స్ ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కూడా ఏమవుతుందంటే మనకి తెలియదు, చాలా మందికి అవగాహన ఉండకుండా వాళ్ళంతలో వాళ్ళు అక్కడ ఒక డేంజర్ ఉందని చెప్పి అది ప్రభుత్వం హెచ్చరించాలి, లేకుంటే మనం వెళ్ళిపోతాం అట్లా. సో ఇది అన్నిటిని మేము చెప్తూ మేము నా లెటర్ హెడ్ మీద లెటర్ అంటే ఈమెయిల్ ద్వారా నా లెటర్ పంపించాను. ఎవరికి? ఒకటి రవి గుప్తా గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్, హూ హ్యాస్ సైన్డ్ ద మెమో. రెండోది డీజీపీ గారికి కూడా, ఎందుకంటే మేము యాంటిసిపేట్ చేశాను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత ఈ కోల్డ్ వేవ్ తోటి అంటే వ్యాధులు రావచ్చు, ఏమన్నా ఇట్లనే కోల్డ్, కాఫ్, దగ్గు, పర్షం అంటాము ఇలాంటివి. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అని వాళ్ళకి మళ్ళీ డీజీపీ గారికి రాశాం. స్పందన రాలే. 1 నవంబర్ నాడు నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, సతీష్ కమాల్, హూ ఈజ్ అ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఈజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. వారు ఒక సోషల్ యాక్టివిస్ట్గా నా దగ్గరికి వస్తే ఐ హ్యావ్ టేకన్ అప్ ద కాజ్. నేను లెటర్ రాస్తే కూడా స్పందించలేదు. లెట్స్ గో టు ద కోర్ట్ అని ఒక రిట్ పిటిషన్ వేయటం జరిగింది. 2 డిసెంబర్ నాడు మేము రిట్ పిటిషన్ దాఖలు చేశాము హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో. మొత్తం ఆ మెమోని ఛాలెంజ్ చేస్తూ 29th నవంబర్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మెమోని ఛాలెంజ్ చేస్తూ మేము మా రిట్ పిటిషన్ వేసాము. 3వ తారీఖు నాడు డిసెంబర్ 3 నాడు అడ్మిట్ అయింది. నేను వాదనలు వినిపించాను, మాది అడ్మిట్ అయింది. మేము అక్కడ వెరీ క్లియర్గా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ బిట్వీన్ ద సినిమా మేకర్స్, సినిమా గోవర్స్, కానీ అక్కడ మళ్ళీ న్యాయం చేయాలి, న్యాయ పోరాటం చేయాలి. కాబట్టి మేము సినిమాని ఆపదలుచుకోలే. వి సెడ్ మాకు పోస్ట్పోన్మెంట్ అవసరం లేదు, సినిమా లెట్ ద సినిమా గో. కానీ ఒకటి ఏంది అంటే బెనిఫిట్ షోకి రావాల్సిన వచ్చిన డబ్బులు అవి ఎవరి ఖాతాలకు వెళ్తున్నాయి. ఆ ప్రశ్నకి కోర్టు ఏమన్నదంటే, సరే మీరు ఇప్పుడు బెనిఫిట్ షోని ఆపాలంటున్నారు, లేపు మేము ఆపదలుచుకోలేదు, లెట్ ద బెనిఫిట్ షో ఆల్సో కంటిన్యూ. ఎందుకంటే టికెట్స్ బుక్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నేను కూడా టికెట్ బుక్ చేసుకున్నా. సో సినిమా చూడటము ప్రేక్షకుడి యొక్క హక్కు, రైటు, హ్యావింగ్ పర్చేజ్ ద టికెట్. సో ఐ సెడ్ ఐఎమ్ నాట్ హియర్ టు ప్రెస్ టు స్టాప్ ద మూవీ, సో ఇంక్లూడింగ్ బెనిఫిట్ షో ఆల్సో. సో అది కంటిన్యూ కావాలి. కానీ దానికి వచ్చే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అది సమ్మన్ షుడ్ నాట్ బెనిఫిట్, ఇట్ షుడ్ గో ఫర్ ఎ నోబుల్ కాజ్. అంటే అది నోబుల్ కాజ్ అంటే సీఎం రిలీఫ్ ఫండో, లేకుంటే పిఎం కేర్ అని ఉంటుంది, లేకుంటే ఇంకేదైనా ఆపత్తులు, విపత్తులు, మనకి వరదలు వచ్చినప్పుడు, ఇంకేదైనా కరువు అలాంటివి వచ్చినప్పుడు దానికి వాడుతుంటారు. సో అలాంటి ఒక నోబుల్ కాజ్కి వెళ్ళాలి. సో అది మేము అడిగితే వాళ్ళు జడ్జి గారు ఏమన్నారంటే, ఫైన్, వీ విల్ గెట్ ద డేటా, కాబట్టి మేము మూవీ ఆపలేదు ఇది బెనిఫిట్ షో. కానీ 1 గంటకి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 1 AM 4 AM అని ప్రెస్ చేశాము. అది కూడా హ్యావింగ్ పర్చేజ్ ద టికెట్స్. ఇది నడవనియండి ఈ సినిమాకి, ఎందుకంటే కొద్ది రోజులే, 3-4 రోజులే చాలామంది టికెట్లు కొనుక్కున్నారు. కాబట్టి అది కూడా మేము ఆపలేదు. కానీ నెక్స్ట్ సినిమాలకు ఇవ్వద్దు అని చెప్పాం. నెక్స్ట్ సినిమాలకి ఇవ్వద్దు, ఎందుకంటే అది జడ్జి గారు ఒప్పుకున్నారు. వారు ఏమన్నారంటే, నేను ఇంట్రీమ్ ఆర్డర్ పాస్ చేస్తాను, సరే ఇప్పుడు మీరు సినిమా ఆపట్లేదు కదా అంటే అక్కడికి క్లియర్గా ఉన్నాం. సో మాది అడ్మిట్ అయింది, ఆ రోజు అడ్మిట్ అయింది. 17 డిసెంబర్కి తదుపరి వాదనలు ఉన్నాయి. 17 డిసెంబర్కి మైత్రి మూవీస్ వాళ్ళు ఈ ప్రశ్నలు ఏదైతే బెనిఫిట్ షో డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, వాళ్ళ దగ్గర ఇంకా అదొకటే ఉన్నది, మిగిలింది ఇంకా మెమోని మేమేమి సస్పెండ్ చేయమని లేదు, లేదా మనం సినిమాని ఆపమని లేదు. ప్యారలల్గా అది వేరే వాళ్ళు సినిమా ఆపమని అడిగారు. అక్కడ మాత్రం వాళ్ళకి ₹1,00,000 పెనాల్టీ వేసి
చాలా డిస్మిస్ చేశారు వాళ్ళ డబ్ల్యూపీ రిట్ పిటిషన్ని. మాది అడ్మిట్ అయింది. ఇప్పుడు కూడా నడుస్తుంది మై రిట్ పిటిషన్, మై ఫైట్ ఆన్ పుష్ప 2 ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇప్పుడు నెక్స్ట్ వాదన 20వ తారీఖు ఫిబ్రవరి నాడు ఉంది. సో ఇది ఒక సుదీర్ఘమైన ఒక క్షణికావేశంతోటో వేసిన కేసు కాదు, పేరుకో ప్రతిష్టకో కాదు. ఇది సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఏదైతే సగటు ప్రేక్షకుడికి పాపం వాళ్ళు ఏదో కాయకష్టం చేసి సంపాదించుకున్న డబ్బుని, లేదు పెద్దవాళ్ళు అంటే ధనికులు కూడా ఆ బెనిఫిట్ షోకి వచ్చి మేము ఏదో మా ఇచ్చిన మేము ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనేది నాది, అది ఆ పోరాటం జరుగుతుంటుంది. ఆ బెనిఫిట్ షోకి వచ్చిన డబ్బులు ఎలాగో అది ఎక్కడనో దగ్గర ఉంటుంది, దాన్ని మేము ఎస్క్రో అకౌంట్ చేయమని చెప్పాము. కానీ కోర్టుకి ఆ పరిధి లేదు ఎస్క్రో అకౌంట్, బికాజ్ ఐఎమ్ ఏ ట్రైన్డ్ నాట్ ఓన్లీ ఏ లాయర్, ఐఎమ్ ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. మై స్పెషలైజేషన్ ఈజ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ లా. సో నాకు తెలుసు ఒక న్యాయవాదిగా కోర్టుకి ఏం పరిధులు ఉంటాయి. రెండోది, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ జస్టిస్ అండ్ ఆల్సో ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ద కంట్రీ ఆల్సో. కాబట్టి నేను ఒక ఈడియట్గానో ఒక ఫూల్గానో ఇమేచ్యూర్డ్గానో మేము మా వాదనలు వినిపించలే. ఇట్ ఈజ్ అట్ ఏ హై ఇంటలెక్చువల్ లెవెల్ ఫర్ ఎ లాంగర్ ఇండస్ట్రీ రిఫార్మ్స్ కోసం చేశాము అని మా క్లయింట్ కూడా క్లియర్గా చెప్పాను. అతను కూడా బీయింగ్ ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్, he also has the magnanimity to understand my way of fighting the case. So he is with me. So దాంట్లో మాకైతే ఇప్పుడు we are happy with what the court has given. సో అంటే మళ్ళీ స్టెప్ బై ఇస్తున్నారు. నిన్న కూడా మేము మళ్ళీ ఇంకొకటి అడిగాం, ఎస్టర్డే ఆల్సో మళ్ళీ హియరింగ్లో వాళ్ళు అంటే 11 PM to 11 AM బిలో 16 years షుడ్ నాట్ బి అలౌడ్ ఇన్ టు థియేటర్స్ అని వెరీ క్లియర్గా చెప్పారు. సో అది రేపు ఇంకొక 2 daysలో ఆర్డర్ అవుతుంది. అంటే ఎస్టర్డే డిక్టేటెడ్ ద ఆర్డర్, బీయింగ్ ఎ సాటర్డే అండ్ సండే, మోస్ట్ ప్రాబ్లీ మండే వీ విల్ గెట్ ఇట్. సో దెన్ వీ కెన్ షేర్ విత్ ద మీడియా ఆల్సో. అయితే సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన తర్వాత రేవతి అనే ఆమె చనిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూసాం. ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటన చేశారు, ఇక మీదట టికెట్ల పెంపు ఉండదు అని చెప్పారు. అలాగే మళ్ళీ బెనిఫిట్ షోస్ కూడా ఉండవు సంక్రాంతికి రిలీజ్ కాబోయే ఏ భారీ బడ్జెట్ సినిమాకి కూడా అని ఆయన అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్కి ఎలా తీసుకొచ్చుకున్నారు? జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా కోసం తర్వాత ఏం జరిగింది? తెర వెనుక చాలా కథ నడిచింది దానికి సంబంధించి, అది మీకు తెలుసు, మీరే ప్రత్యక్ష సాక్షి. అవునండి. ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ పోరాటం చేస్తున్నామో పుష్ప 2 మీద మా ఏదైతే రిట్ పిటిషన్ యాక్సెప్ట్ అయిందో ఆ రోజు మేము క్లియర్గా చెప్పాము, అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, కానీ ఇట్లా స్టాంపేడ్ అవుతుందని మేము ఊహించలేదు. ఎందుకంటే నెక్స్ట్ హియరింగ్లో జడ్జి గారు అడిగారు, మీరేమన్నా అది అలాంటి పాయింట్ ఏమన్నా మెన్షన్ చేశారు? ఎందుకంటే పాపం వారి కాన్షియస్ కూడా హ్యావ్ పాస్డ్ అన్ ఆర్డర్ ద డే టు సస్పెండ్ బెనిఫిట్ షోస్, ద వన్ లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్ అనేది ఆయనకు మనసులో ఉన్నది. నన్ను ఫస్ట్ అడిగాడు మా నెక్స్ట్ హియరింగ్లో 17వ తారీఖు నాడు. నేను చెప్పాను, స్టాంపేడ్ అనే వర్డ్ మేము వాడలేదు, బట్ డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రావడానికి ఉంటాయి. అందుకని గ్రామీణ ప్రాంతాలలో 1ంటికి 4ంటికి అంటే కొందరు ఫ్యామిలీస్ తోటి వస్తారు, మహిళలు వస్తుంటారు, వాళ్ళ మీద ఏమన్నా అటాకులు, గ్యాంగ్ రేప్స్ ఇలాంటివి ఏమైనా జరగవచ్చు అనేది మేము ఉంచాము. దట్ ఈస్ వై వీ హ్యావ్ కెప్ట్ ఏ ఓపెన్ వర్డ్ యూజ్డ్ యాజ్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మే టేక్ ఎన్ అడ్వాంటేజ్ అని చెప్పాం. కానీ దిస్ వీ నెవర్ యాంటిసిపేటెడ్ అని చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ వన్ లైఫ్ హ్యాస్ లాస్ట్ అండ్ హర్ ఎవరైతే చనిపోయారో రేవతి గారు, పాపం వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు దానికి కూడా హాస్పిటల్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే నేను కూడా పోయి చూశాను. ఇన్ఫ్యాక్ట్ అది 5th నాడు మేము ప్రెస్ మీట్ కూడా పెట్టాము. నాకు తెలియగానే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఏదైతే మధ్యరాత్రి అక్కడ తొక్కిసలాట 9:30కి ప్రాంతంలో జరిగిందో, నాకు 12:30కి 1 o'clockకే మెసేజ్ వచ్చింది, వన్ లైఫ్ హ్యాస్ లాస్ట్ అండ్ సంబడి అంటే అప్పటికి వీళ్ళిద్దరు కనెక్టింగ్ మదర్ అండ్ సన్ అని తెలియదు నాకు.
ఇంకొక బాబు కొంచెము అది క్రిటికల్ ఉన్నాడని తెలిసింది. సో నేను నెక్స్ట్ డే అరౌండ్ 1 o'clock 2 o'clock ఆఫ్టర్ మై దిస్ వన్ కోర్ట్ వర్క్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎస్ఓచని కలిశాను. కలిస్తే అప్పుడు చెప్పాడు, లేదు సార్ అన్ఫార్చునేట్లీ మదర్ చనిపోయింది, వాళ్ళ సన్నే శ్రీతేజ్ అతను ఇట్లా కోమాలో ఉన్నాడు అని. మళ్ళీ వాట్ హ్యాపెండ్ అంటే అతను చూపించాడు, నాకు వీడియోస్ అవన్నీ చూపించారు, మేము ఈవెన్ ఇతన్ని సేవ్ చేయగలిగాము, పీసీఆర్ చేశాము, ఇదంతా చెప్పాడు. ఆమెనేమో అక్కడనే స్పృహ పడిపోయింది, ఇంకా మేము హాస్పిటల్ తీసుకుపోతే డిక్లేర్ డెడ్ అని చెప్పారు అని. సరే నేను ప్రెస్ మీటు ఆ రోజు పెట్టి అంటే మా ప్రెస్ మీట్ ఆల్రెడీ ఉన్నది, బట్ దట్ ఈస్ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ బెనిఫిట్ షోస్ అండ్ ఎర్లీ మార్నింగ్ షోస్ ఒక క్లారిటీ ఇవ్వటానికి. ఎందుకంటే ఒక పిటిషన్ ఏమో కొట్టేశారు, రిట్ పిటిషను, ఫైన్ వేశారు ₹1,00,000. సో మాదేమో అడ్మిట్ అయింది. సో మీడియాలో ఏమైందంటే అది మన ఈ పుష్ప 2కి క్లియరెన్స్ వచ్చింది, ₹1,00,000 ఫైన్ వేశారు అన్నట్టు మొత్తం మీడియాలో, అది సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్లో, ఈవెన్ ప్రింట్ మీడియా, ద హిందూ పేపర్లో కూడా వచ్చింది. మాది ఎక్కడనో కింద రాశారు, అనదర్ పిటిషన్ ఈజ్ అడ్మిటెడ్ అండ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ హియరింగ్ ఈజ్ ఆన్ 17th. వారు ఎస్క్రో అకౌంట్ అడిగారు, జడ్జి గారు ఇవ్వలేదు. బట్ అల్టిమేట్గా ఆ పైసలు బెనిఫిట్ షోది ఎక్కడ పోవాలనేది తర్వాత నిర్ణయిస్తారనేది అది ఒక చిన్న బిట్గా రాశారు ఒక పారాగ్రాఫ్లో. బట్ హెడ్డింగ్ మాత్రం పుష్ప 2కి క్లియరెన్స్ వచ్చింది, అది చివాట్లు పెట్టిన హైకోర్టు ఏదో అని రాశారు, ₹1,00,000 పెనాల్టీ వేశారు, ఫైన్ వేశారని. అయితే ఆ క్లారిటీ కోసం మేము ముందరనే ప్రెస్ మీట్ పెట్టాం. 3rd నాడు మాది అడ్మిట్ అయింది, ప్యారలల్గా ఇంకొక రిట్ పిటిషన్ డిస్మిస్ అయింది. సో ఆ కన్ఫ్యూజన్ని క్లారిఫై చేయడానికి, క్లియర్ చేయడానికి మేము 5th నాడు ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే 4th హెడ్లైన్స్ మెయిన్ మీడియాలో, మెయిన్ పేపర్స్ ఉన్నాయి కదా ప్రింట్ మీడియాలో, వాళ్ళు ఇట్లా పుష్ప 2కి లైన్ క్లియర్ అయింది, హైకోర్టు చివాట్లు పెట్టింది, ₹1,00,000 పెనాల్టీ వేసిందని రాసినాక నేను ఈవెన్ హిందూలో, బికాజ్ ఐ రీడ్ హిందూ, సో హిందూ, డీసీలో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, మళ్ళీ మన తెలుగు పేపర్లలో చూసినాక ఇమ్మీడియట్గా ఐ థాట్ ఇట్ ఈజ్ మై డ్యూటీ టు క్లారిఫై టు ద ఎంటైర్ సమాజానికి. పుష్ప 2కి లైన్ క్లియర్ అయింది కరెక్టే, దాంట్లో మేమేం మా పాయింట్ కూడా అది కాదు. ఎందుకంటే నేను గైడ్ చేసేదే కన్సల్టెన్సీ, లీగల్ కన్సల్టెన్సీ ఇచ్చేదే బిజినెస్ హౌజెస్కి, ప్లస్ నా క్లయింట్స్ కూడా చాలామంది బిజినెస్లు ఉండు, వాళ్ళ కష్టాలు ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఐఎమ్ నాట్ దేర్ టు స్టాప్ దట్, బట్ వీ వాంట్ టు నో అబౌట్ ద బెనిఫిట్, మనీ ఎక్కడికి పోతుంది, ఎవరు బెనిఫిట్ అవుతున్నారో ఆ బెనిఫిట్ షోకి వచ్చిన పైసలు అక్కడ దానికే మనది. రెండోది 1ంటికి 4ంటికి షోలు పెట్టొద్దు అనేది. సో 5 shows ఈజ్ ఓకే, ఈజ్ నో ప్రాబ్లం, బట్ 6th and 7th షుడ్ నాట్ బి అలౌడ్. అది మాది అడ్మిట్ అయింది, మేము సుదీర్ఘ వాదనలు వినిపిస్తాము అని చెప్పాము, ఇక అది అక్కడికి నడుస్తుంది. కానీ ఈ క్లారిఫికేషన్ ఈ లోపల ఈ సంఘటన పుష్ప 2 బెనిఫిట్ షోకి అక్కడ సంధ్యా థియేటర్లో రావటము అక్కడ జరిగిన సంఘటన. సో మేము 5వ తారీఖు పెట్టిన ప్రెస్ మీట్లో మేము చెప్పవలసిన కంటెంట్ కన్నా ఆ పుష్ప 2లో తొక్కిసలాట్లో మహిళ చనిపోవటము, అక్కడ మెయిన్ విలేకరులు అడిగిన ప్రశ్నలు అవి. అయితే నేను చెప్పాను ఏంటి అంటే, తప్పు జరిగింది, ఇటు ప్రభుత్వము వాళ్ళు ఎలో చేయటము ఒకటి, ఇంకా అది ఇప్పుడు అందరికీ తెలుసు, కానీ ఆ రోజు అసలు ఏమి తప్పు జరిగింది అనేది ఒక విశ్లేషణ జరగాలి అని. బెనిఫిట్ షోస్కి సంబంధించి చెప్పండి, గేమ్ చేంజర్కి మళ్ళీ ఎలా ఇచ్చారు, రేట్లు పెంచుకోవడానికి కావచ్చు, బెనిఫిట్ షోకి కావచ్చు, మీరు ఇంత దీని గురించి ఫైట్ చేశారు కదా, అయినా మళ్ళీ ఎందుకు సీఎం కూడా ఒక మాట ఇచ్చిన తర్వాత ఎందుకు గేమ్ చేంజర్ విషయంలో ఇలా జరిగింది? అదే ఇప్పుడు అది 8th January నాడు మళ్ళీ ఈ దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి, అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లేకుంటే శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్సు, వాళ్ళు 8th January నాడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా గారి ఆఫీస్కి లెటర్ రాయడం జరిగింది. మళ్ళీ సర్ప్రైజింగ్గా అదే రోజు 8th January నాడే మళ్ళీ గవర్నమెంట్ మెమో ఇచ్చింది. అది ఇక్కడ 1ంటి షో తీసేశారు, బెనిఫిట్ షో తీసేశారు,
కానీ 4 షో పెట్టారు. 4 తర్వాత ఏం చేశారు, ధరలు పుష్ప 2కి పెంచినట్టు పెంచలే, కానీ ధరలు పెంచారు. నేను నా జీవో ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో జీవో, మళ్ళీ సేమ్ మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో సేమ్ సతీష్ కమాల్, అప్పుడు మేము దీన్ని ఏం చేద్దాము, ఎందుకంటే 10వ తారీఖు సినిమా రిలీజు, 8 రాత్రి డిస్కషన్ జరుగుతుంది. నేనేమో లేను, ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్, వేరే కోర్టు పని మీద ఢిల్లీలో ఉన్నాను. సో అప్పుడు లంచ్ మోషనే ఉన్నది, మూవ్ చేయాలి. 9th నాడు లంచ్ మోషన్ మూవ్ చేశాం, మా అసోసియేట్ ద్వారా లంచ్ మోషన్ మూవ్ చేశాం. అంటే మీరు చెప్పిందే, ప్రభుత్వము ఇచ్చిన జీవోనే అది. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన జీవో కాదు అది. సీఎం సంతకం పెట్టరు, మినిస్టర్ సంతకం పెట్టరు, సెక్రటరేట్ నుంచి బయటకు వస్తుంది జీవో. అయితే ఆ జీవో ముఖ్యమంత్రి గారికి తెలవకుండా వచ్చిందా, లేకుంటే ముఖ్యమంత్రి గారి మీద కుట్ర చేశారా ఏంటిది మనకు తెలియదు. నాకు అంత అవసరం కూడా లేదు. ఒక అడ్వకేట్గా నేను నాకు ఉన్న సమాచారము మళ్ళీ 4కి 4 AM ఏదైతే హైకోర్టు ముందల జీపీ హోమ్ అంటాము, గవర్నమెంట్ ప్లీడర్ హోమ్ కూడా చెప్పారు. ఏమని, సార్ హెన్స్ ఫోర్త్ సేమ్ స్టేట్మెంటు సీఎం గారు అసెంబ్లీ మీద అసెంబ్లీ వేదికగా చేసుకొని చెప్పిన స్టేట్మెంటే అదే రిపీట్ చేశారు. కానీ 8th జనవరి నాడు కాగితం మీద వేరే తిరుగుంది. ఎర్లీ మార్నింగ్ షోస్, మళ్ళీ అధిక ధరలు ఇవి ఉన్నాయి. సో మేము మళ్ళీ హౌస్ మోషన్ మూవ్ చేశాం 9th జనవరి నాడు, ఈ జీవోన్ ఛాలెంజ్, ఈ మెమోన్ ఛాలెంజ్ చేస్తూ. మీరు 10th నాడు మళ్ళీ సుదీర్ఘ వాదనలు వింటాము, మీ సీనియర్ని తీసుకొని రండి అని మా అసోసియేట్కి చెప్తే, దెన్ మా అసోసియేట్ ప్లస్ నేను ప్లస్ ఇంకొకళ్ళిద్దరు కూడా కేసులు వేశారు. ఇది గేమ్ చేంజర్ని ఛాలెంజ్ చేస్తూ. వాళ్ళ వేరే ఉన్నాయి, వాళ్ళ ఇష్యూస్ వేరే ఉన్నాయి ఇంకా. కానీ మేము అందులోకి పోలేదు. మాది ఒకటి క్లియర్గా, ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ వద్దు, 4 సినిమా షోస్ మ్యాక్సిమం ఉంటే 5వ షోకి ఇవ్వండి. ఇట్లా 6, 7 ఇవ్వటంతో ప్రజలు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కుటుంబాలలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాడు పొద్దుగాల సినిమా చూసి వచ్చి ఇటు ఉద్యోగానికి పోలేడు, పిల్లల్ని తీసుకొని పోతే వాళ్ళు చదువుకు పోలేరు, కానీ సినిమా చూడాలని ఒక ఆతృత ఉంటుంది చూడాలని. సో ఇదన్నీ కామన్ మ్యాన్కి కొన్ని కష్టము. అంటే డెసిషన్ మేకింగ్ అనేది అనుభవంతో వచ్చేది. వాళ్ళు పాపం 20, 30, 35 ఏండ్ల మహిళలు. ఇప్పుడు ఆమె చనిపోయిన ఆమె కూడా చూస్తే హర్ ఏజ్ ఈజ్ 35, మేబీ హర్ హస్బెండ్ మేబీ అనదర్ 3-4 years ఉంటాడు, అంటే 40 లోపట. ఆ పిల్లలు ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్న అబ్బాయి 10 years, అరౌండ్ 7, ఒకళ్ళు 7 అంటున్నారు, ఒకళ్ళు 8 అంటున్నారు, 10 అంటున్నారు. అతను 3-4 ఏళ్ళప్పుడు ఆ పుష్ప 1 సినిమా చూసిండు. అది భయంకరంగా అతని మనసులో నాటుకొని పోయింది అంత చిన్నప్పుడు. మనకు అందుకనే చిన్నప్పుడు తల్లిదండ్రులు కాకుండా ఆ ఉమ్మడి కుటుంబాలలో తాతమ్మలో లేదా అమ్మమ్మలో నాయనమ్మలో నేర్పించేవాళ్ళు, మంచి నేర్పించేవాళ్ళు. అంటే రాముడు కృష్ణుడు అని, లేకుంటే పురాణాల గురించి మంచి చెడుకు వ్యత్యాసం చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నారు ఎవరు. ఒక తరముకి మిస్ అయింది. వాళ్ళు ఇవాళ పేరెంట్స్ అయ్యారు, వాళ్ళు పిల్లలకి ఏం చెప్పలేకపోతున్నారు. పిల్లలు ఏది అడిగితే ఇది చేస్తున్నాము, లేదా మనకేం దోస్తే మనం చేస్తున్నాము. ఈ సినిమా చూడాలి ఇలా మధ్యరాత్రి అంటే పోవాలి, లేదు పిల్లలు అడిగినారు కదా మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటే గార్వం. అంతకుముందుకు పూర్వం 8 మంది 10 మంది ఉండేవాళ్ళు, అవి ఏమి లేవు, బాధ్యతలు ఉన్నాయి, ఆప్యాయతలు ఉన్నాయి, కానీ ఈ ప్యాంపరింగ్ ఇవి లేవు. ఇప్పుడు ఏంది, సింగిల్ చైల్డ్ 2 చైల్డ్ కాబట్టి కంపల్సరీ వాడు అడిగిందే ఇవ్వాలి. వాడి కోసమే కదా మనం బతుకుతున్నాము, వాడికి చిన్న చిన్న కోరికలు తీర్చలేకుంటే మనము ఎందుకు ఈ అన్నట్టు ఏదో తీసుకెళ్ళి ఇస్తున్నారు. పెద్ద పెద్ద ఇచ్చే పరిస్థితులు లేరు ఇప్పుడు. మధ్యతరగతి కుటుంబం వాడికి ఒక కారు కొనియాలి, బైక్ కొనియాలంటే కూడా కష్టం అయిపోయింది. తులం బంగారం 70,000 80,000 అయింది. కనీసం ఓ బర్త్డేకి ఒక కేకో లేకుంటే సినిమా టికెట్ 1000 రూపాయలు 2000 గామాత్రం కొనియకుంటే ఎట్లా అని చేస్తున్నారు. దీన్ని సైకలాజికల్గా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకున్నారు.
మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎలాగూ ఇప్పుడు బంగారం కొనే పరిస్థితులు లేరు, కార్లు కొనే పరిస్థితులు లేరు, బైకులు కొనే పరిస్థితులు లేరు. ఇల్లు అయితే ఇంకా అయిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా ₹1,00,00,000 తక్కువ హైదరాబాద్ దొరకలేదు. కాబట్టి ఏమున్నా సినిమాల మీద పెడతారు. సినిమాకి వచ్చినప్పుడు ఎలాగో అక్కడ తిండి తింటారు, పాప్కార్న్ అది ఇది. సో వాళ్ళకి ఉన్న ఎంటర్టైన్మెంట్ కాస్తో కూస్తో ఉన్నది. వీకెండ్ కష్టపడి తర్వాత వచ్చి మనకే డబ్బులు కట్టాలి అని ఒక మైండ్ సెట్కి వచ్చారు. సో అది మళ్ళీ ఏం చేశారు, 8 జనవరి నాడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టారా అంటే, ప్రభుత్వం అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కాదు, ఆయన క్లియర్గా ఉన్నాడు. ఈజ్ ఏ యంగ్ చీఫ్ మినిస్టర్, డైనమిక్ చీఫ్ మినిస్టర్, ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్. ఐ డోంట్ థింక్ హీ డోంట్ రిక్వైర్ ఎనీ ఫేవర్స్ ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ. ఆయన క్లియర్గా చెప్పాడు, అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన నాడే చెప్పాడు, మాకు సినిమా ఇండస్ట్రీ గ్లామర్ అవసరం లేదు, నేనే సెలబ్రిటీని, నాకే ఫ్యాన్స్ ఉన్నారని ఇండియా టుడే వేదికకి ఢిల్లీగా చెప్పిన వ్యక్తి. నాకు తెలిసి ఆయన యూటర్న్ తీసుకోడు అనుకుంటున్నాను. సరే, ఆయన ప్రత్యర్థులు యూటర్న్ తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఒక సమగ్ర విచారణ జరగాలి. రవి గుప్తాని ఒకవేళ ముఖ్యమంత్రికి తెలిసి ఉంటేనేమో అతను చెప్పాలి, నాదే ఉందండి ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఛాలెంజ్ కూడా చేసిన. రవి గుప్తా గారు, మీరు సొంత నిర్ణయం తీసుకున్నారా లేదా ముఖ్యమంత్రి గారు అడిగారా మిమ్మల్ని అంటే, ఆయన ఇప్పటిదాకా చెప్పలే. అంటే అతను సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ అపాయింట్ చేసింది ఎవరు, బీఆర్ఎస్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకురావడానికి, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికి ఎవరో బయట నుంచి వీళ్ళని తోలుబొమ్మలుగా, పప్పెట్స్, బ్యూరోక్రాట్స్ బికమ్ పప్పెట్స్ ఆఫ్ బీఆర్ఎస్, ఫార్మర్ బీఆర్ఎస్ రూలర్స్. కాబట్టి అది జరుగుతుంది. లేదు అంటే వాళ్ళని కూడా కేసులు ఇరికిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఎట్లయితే అరవింద్ కుమార్ని ఫస్ట్ ఏమన్నాడు కేటీఆర్, ఏది ఈ ఫార్ములాలో అంతా నేనే చేసిన, అరవింద్ కుమార్కి నేనే సజెషన్స్ ఇచ్చాను, ఏమన్నా ఉంటే నన్నే ఉరిదీరి, నన్నే రాళ్ళతోటి కొట్టిరి, చట్టంలో ఏ శిక్ష ఉంటే అది ఏరి, ఐఎమ్ రెడీ టు గో టు జైల్ అన్నాడు. మళ్ళీ ఇవ్వాలనేమో నాకేం తెలియదండి, మా వాళ్ళు నాకు చెప్పకుండా వాళ్ళే డబ్బులు హెచ్ఎండిని తీసుకుపోయినరు, ఆ బ్యాంకు మేనేజర్ దగ్గరికి పోయినరు, వాళ్ళతో సంతకాలు పెట్టించిండ్రు, డబ్బులు కట్టేసిండ్రు, నాకేం తెలియదు, నేను ముద్దపప్పుని శుద్ధ పూసని అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ అపోజిషన్ లీడర్స్ ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి 8 జనవరి జీవో వచ్చిందని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తున్నా, ఒక అడ్వకేట్ కాదు ఇక్కడ. ఎందుకంటే న్యాయ సూత్రాలు, ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్ ఇక్కడ నా దగ్గర లేవు. కానీ ఒక సామాజికవేత్తగా వీళ్ళ మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టి, వాళ్ళతో కలిసి తిరిగిన వ్యక్తిగా ఐ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ రేవంత్ రెడ్డి ఈజ్ నీట్ అండ్ క్లీన్ ఇన్ గివింగ్ దట్ 8th January మెమో. సమ్వేర్ సంథింగ్ హెస్ హ్యాపెండ్ అనేది, దాని మీద కూడా మా పోరాటం ఉంది. కానీ గేమ్ చేంజర్కి మాత్రము మేము విజయం సాధించాం. 10th నాడు హానరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఎమ్మటే అదే రోజు కాపీ మేము తీసుకున్నాము ఆగమేఘాల మీద. ఆ కాపీ రాగానే నేను నా ఈమెయిల్ ద్వారా మళ్ళీ ఇదే రవిగుప్తా గారికి పంపించాను. చూడండి, మీరు ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్ని బేఖాతరు చేస్తూ 8th January నాడు మీరు ఇచ్చారు మెమోని, మేము ఛాలెంజ్ చేశాము. దాని పరిణామంగా 10th నాడు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇప్పటికైనా మీరు దీన్ని అమలు పరచాలి. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ 24 గంటల్లో మీరు పరిశీలించాలి, పునర్పరిశీలించాలి, లేని పక్షంలో మేము మళ్ళీ చర్యలు తీసుకుంటామని రాస్తే, ఆయన ఏమంటాడు, నాకు 24 గంటల్లో నాకు నోటీస్, అది ఎందుకంటే మళ్ళీ సెలవులు ఉన్నాయి, అది సాటర్డే సండే సెలవులు ఉన్నాయి, నేను ఊరు వెళ్ళిపోయినా, పండగకి పోయినా అది అని చెప్పొచ్చు వాళ్ళు. ఇప్పుడు మనం న్యాయం చేయాలి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాము, కానీ అన్యాయం చేయాలి, ప్రజలను ముంచాలి, అది ఎవరైనా కావచ్చు, చేయాలనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని, నీతిని తప్పించుకు తిరుగుతారు అని ఈమెయిల్ ద్వారా 10th నాడు పెట్టాను. అది కరెక్ట్గా ఆయన 11th నాడు మధ్యాహ్నమో ఈవినింగో చెప్పాడు, వీఆర్ రికాలింగ్ దట్ జీవో, వీ క్యాన్సలింగ్. 8th January నాడు ఇచ్చిన గేమ్ చేంజర్కి ఇచ్చిన మేము అన్ని అది ఎర్లీ మార్నింగ్ షోస్ ఎలాగో అప్పటికి షో అయిపోయింది,
ఎర్లీ మార్నింగ్ షో, అది 4 AM ఇంకా మిగిలిన రోజులు లేవు. కానీ 6 షోస్, అప్పుడేమో పుష్ప 2కి 7 షోస్ ఇచ్చారు, ఇది 6 షోస్. సో 6 నుంచి మళ్ళీ 5కి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏమైంది అంటే ఇక అసలు నెంబర్ ఆఫ్ డేస్ కూడా తగ్గించారు. 11th January నుంచి 19th January నుంచి దాన్ని ఏం చేశారు మళ్ళీ 15th or 16th, ఎందుకంటే అప్పటికి చాలామంది టికెట్లు కొన్నారు, పండగ పూట వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని మేము కూడా అడగలే. ఇప్పటిదానిక టికెట్లు కొన్న వాళ్ళకి ఇబ్బందులు వద్దు, ఎందుకంటే వానికి డబ్బులు మళ్ళీ తిరిగి రావాలంటే రావు. ఇప్పుడు ఆన్లైన్లో మళ్ళీ రివర్స్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, కానీ వాడు ఏదో పోయి క్యాష్ కొన్నోడు వానికి ఎక్కడ చేస్తారు? మళ్ళీ ఆడి టికెట్లు పట్టుకరా అంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు? మళ్ళీ క్యూలో నిలబడాలంటే 200-300 రూపాయలకి మళ్ళీ ఆడు క్యూలో నిలబడలేడు. అయితే ఇక్కడ గేమ్ చేంజర్ టికెట్ల పెంపు కావచ్చు, బెనిఫిట్ షోస్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నీట్ అండ్ క్లియర్గా ఉన్నారని మీరు చెప్తున్నారు. అయితే మొత్తానికి మీరు తీసుకున్న యాక్షన్ కావచ్చు, మీరు వేసిన పిటిషన్స్తో ఆ తర్వాత వచ్చిన డాకు మహారాజ్ కానీ సంక్రాంతికి వస్తున్న వీటికి మాత్రం మళ్ళీ టికెట్ల రేట్లు పెంచడం, బెనిఫిట్ షోస్ లాంటివి లేవు. ఇక్కడి వరకు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. అయితే ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద మరో ఆరోపణ వచ్చింది, పెద్ద విమర్శలని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ పెద్దలతో ఆయన ఒక పెద్ద సమావేశం పెట్టారు ఇక మీదట ఎలా ఉండాలి అనే దాని మీద. అయితే అది జరిగిన తర్వాత ఇండస్ట్రీ నుంచి 500 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డికి వచ్చాయి అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఆరోపణలు చేశారు. దాని మీద కూడా మీరు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే అక్కడ సీఎం ఖండించలేదు, కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు, ఏఐసీసీ ఖండించలేదు, మరి పాడి కౌశిక్ రెడ్డికి కూడా మీరు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు మీరు దీని మీద మళ్ళీ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది? అవునండి, ఇప్పుడు 8th January నాడు ఇందాక అడిగినట్టు మీరు రవి గుప్తా గారు యాజ్ ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ వారి సంతకంతో మనకు మెమో బయటకు వచ్చింది. కానీ దాని వెనుక ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ముఖ్యమంత్రి గారేమో క్లియర్గా చెప్పిండు, నేను ఈ సీట్లో కూర్చున్న దానిక దేర్ ఆర్ నో స్పెషల్ ప్రివిలేజెస్, there are no benefit shows, there are no special shows, there are no additional shows, no price hikes అని వెరీ క్లియర్ చెప్పిండు. తర్వాత మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఆయన అదే చెప్పిండు, ఇన్ హౌస్ చెప్పిండు, బయట చెప్పిండు, కౌన్సిల్లో చెప్పిండు. ముఖ్యమంత్రి గారేమో అసెంబ్లీలో చెప్పిండు, కౌన్సిల్లో వాళ్ళు రిపీట్ చేసిండ్రు. తర్వాత వారు పోయి మళ్ళీ 25 లక్షలు అక్కడ పోయి వాళ్ళ అబ్బాయి పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్, వాళ్ళు చనిపోయిండు వాళ్ళ అబ్బాయి, ఆయన పేరు మీద 25 లక్షలు ఇచ్చిండ్రు. ఇక్కడికి అయిపోయింది. అంటే ఏదైతే ప్రభుత్వం తరపున చేయవలసినది ఏదైతే చేసిండ్రో వాళ్ళు అక్కడికి చేసిండ్రు. ప్లస్ చాలా ఘాటైన విమర్శలు కూడా చేశారు, వీళ్ళకి మానవత్వం లేదు, ఎందుకంటే ఇది ఇతను మన అల్లు అర్జున్ నేను 25 లక్షలు ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు. దాని మీద కూడా మేము చేశాము, పోరాటం చేశాము, మొత్తానికి ఆయనతోటి 2 కోట్లు ఇప్పించాము. కానీ అన్యూన్యంగా ఈ ఏదైతే 8th January రాగానే ప్రతిపక్షాలు మనకు అడ్వాంటేజ్ తీసుకున్నాయి. ఏమని? పాడి కౌశిక్ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశాడు, అందులో క్లియర్గా రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేసి దిల్ రాజుని అడ్డం పెట్టుకొని 500 కోట్లు వసూలు చేశాడు అని. ఫస్ట్ చూడంగానే ఒక కామన్ మ్యాన్కి, ఎందుకంటే ఆయన చెప్పే విధానము నెరేషన్ కూడా అట్లా అనిపించింది. అనగానే ఫస్ట్ 500 కోట్లు ఎందుకు తీసుకుంటాడు అంటే, ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటుందేమో. రెండోది కరెక్టే కదా, సినిమా వాళ్ళకి చెప్పడం ఒకటి మళ్ళీ చేసేది ఒకటి. కాబట్టి ఈ దిల్ రాజుకి ఇప్పుడు ఆయనకు ఒక పదవి ఇచ్చారు కదా, చైర్మన్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, కాబట్టి వీళ్ళందరితో ఎక్కడో మీటింగ్ పెట్టాడేమో, పెట్టి వాళ్ళందరితో వసూలు చేయించి అవన్నీ మూటగట్టి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఫ్లైట్లో తీసుకుపోయి ఢిల్లీలో ఇచ్చాడేమో అని అట్లా ఒక అంటే విజువల్స్ వస్తాయి. ఇప్పుడు చెప్పంగానే మైండ్లో ఒక్కొక్కరు 4.5 కోట్ల ప్రజలు 4.5 కోట్ల విధాలుగా ఆలోచించరు. ఇప్పుడు నేను చదువుకున్నోనే అది చదవంగానే అర్థం చేసుకుంటాం. కొన్నిసార్లు ఏమైందంటే అవతల వ్యక్తి చెప్పిన దాన్ని మనం నమ్మి మన విజ్ఞత కోల్పోతాం. ఇమ్మీడియట్గా మళ్ళీ అంటే ఒక స్ప్లిట్ సెకండ్లో ఉండొచ్చేమో నిజము అని ఆ ఒపీనియన్ అనేది ఫస్ట్ ఒపీనియన్ ఫిక్స్ అయిపోతుంది, ఫర్ ఎవర్ ఇట్ విల్ నాట్ బి రిమూవ్డ్. అందుకని మన వాదనలు వినిపించేటప్పుడు కూడా ఫస్ట్ 30 seconds 1 minute ఆ జడ్జికి ఏమి చెప్తామో ఆ మైండ్లోకి వెళ్ళిపోతుంది, జడ్జి గారికి ఏం చెప్తాము.
ఎవరికైనా అంతే, ఫర్ దట్ మ్యాటర్. ఓపెనింగ్ స్టేట్మెంట్స్ వెరీ క్లియర్. ఇలాంటిది ఇప్పుడు ఆడొక సంఘటన జరిగింది. నేనేమో అసెంబ్లీ సాక్షిగానేమో క్లియర్గా చెప్పాడు, ఏది నో బెనిఫిట్ షోస్, నో స్పెషల్ షోస్, నో ప్రైజ్ హైక్స్, నో ఎర్లీ మార్నింగ్ షోస్, ఇవన్నీ. ఇక్కడనేమో ఈ విధంగా జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి గారు ఇది దాన్ని మేము తేల్చడానికి, ఎందుకంటే మనం ప్రజాస్వామ్యం ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకి నిజాలు తెలవాలి. సరే, కోర్టు ద్వారా తెలవడానికి టైం పడుతుంది. అందుకనే ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఉంది. మీడియా ద్వారానే తెలవాలి. నేను ప్రెస్ మీట్ పెడదామంటే నా దగ్గర సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. పాడి కౌశిక్ రెడ్డి గారి దగ్గర ఏదో ఒక ప్రూఫ్ అయినా ఉండాలి కదా. అలా నోటి మాట ద్వారా ఒక సీఎం మీద అంత పెద్ద అలిగేషన్ ఎలా చేస్తారంటారు? అదేనండి, ఇప్పుడు వారు రాజకీయంగా అంటే అపోజిషన్ ఉన్నారు. ఈజ్ ఏ పిఆర్ఎస్ ఎమ్మెల్యే. అంతకుముందుకు కాంగ్రెస్లో ఉన్నారు. ఓవర్ అండ్ అబో 10 సంవత్సరాలు ఇప్పుడున్న ఆయన పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో వాళ్ళే రూల్ చేశారు. ప్లస్ వాళ్ళే ఇప్పుడు అదే ఎవరు అక్కడ అపాయింట్ చేసిన ఐపీఎస్ ఆఫీసరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టీం కాదు వీళ్ళంతా. ఇప్పుడు మీరు పక్క రాష్ట్రంలో చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పాత టీం అంతా, జగన్ టీం అంతా రిమూవ్ చేశారు. ఐఏఎస్ని, ఐపీఎస్ని, గ్రామీణ వ్యవస్థలో కూడా వాలంటీర్లను వీళ్ళని అందరిని తీసేశాడు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆ పని చేయలేదు. ఇక్కడ అదే అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. అంటే చాలా మంది చునేటోళ్ళు అనుకోవచ్చు ఈజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్ అది అని. ఐఎమ్ ఏ పొలిటికల్లీ న్యూట్రల్ పర్సన్. ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఏ పొలిటికల్ యాక్టివిస్ట్ ఆల్సో. బట్ ఇక్కడ ఎవరి వైపు నియత ఉంటుందో వాళ్ళ వైపు మాట్లాడే వ్యక్తిని నేను. అది రేపు ఎవరైనా కావచ్చు. ఈ నీతిని, నియతిని మనం సమాజంలో పెంపొందించాలి. అక్కడ మనకు బ్లర్ అంటే మన ముందర ముసుగు రావద్దు. ఇది మన కంటి పొరల మాదిగా వచ్చి మనం బయాస్గా అయితే మన ఇండివిజువాలిటీ కోల్పోతాం. కాబట్టి ఇదంతా చేయటానికే మేము ఏం చేశాము అంటే సుదీర్ఘంగా 10 పేజీలు, 1-2 పేజీలు ఉంటాయి, మ్యాక్సిమం ఉంటే 3 పేజీలు ఉంటుంది లీగల్ నోటీసు. 10 పేజీలు 57 పారాగ్రాఫులతోటి ఒక లీగల్ నోటీస్ పంపించాను. ఎందుకు అంటే ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి. సరే, రాజకీయాలు వేరు. ఆయన బీఆర్ఎస్ వీరు ముఖ్యమంత్రి గారిని విమర్శించడం ఆయన రైటు. కానీ ఎవిడెన్స్ లేకుండా, ఫ్యాక్ట్స్ లేకుండా మీరు ఇంత పెద్ద 500 కోట్లు ఆరోపణ అనేది కష్టము. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు. ఎలక్షన్లు ఉన్నప్పుడు మీరు చేసుకోండి, ప్రజలు అప్పుడు ఏదో తీర్పు వాళ్ళు వస్తారు, ఎవరికి ఓటు వేయాలనో వేస్తారు. కారుకి వేయాలన్నా, కమలానికి వేయాలన్నా, చేతి గుర్తుకు వేయాలన్నా. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేని టైం. అలాంటప్పుడు ఒక జీవో 8th జనవరి నాడు ఒకటి ప్రజలందరూ అరే ముఖ్యమంత్రి గారు సభా వేదికగా చెప్పిన దాన్ని ఈడ గేమ్ చేంజర్కి మళ్ళీ ఇచ్చారు బెనిఫిట్స్ అనేది ఒక చర్చ జరుగుతుంది. అప్పటికే ఈయన ఏకంగా 500 కోట్లు ఈడ కుంభకోణం జరిగింది, దిల్రాజు తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కాబట్టి నేను వసూలు చేపించాడు అనేది ఉంది. దాన్ని మేము 1-2 సార్లు స్టడీ చేసి మేము లీగల్ నోటీస్ సర్వ్ చేయటం. ఎవరికి చేశాము? పాడి కౌశిక్ రెడ్డికి, ముఖ్యమంత్రి గారికి ఇండివిజువల్గా అంటే రేవంత్ రెడ్డి గారికి, మూడవది దిల్రాజుకి, నాలుగవది రవి గుప్తాకి. ఎందుకంటే ఈ 4 పేర్లు తీసుకున్నారు. విచిత్రం ఏమంటే ఈ దిల్రాజు ఖండించలేదు, వారు ఖండించలేదు. దిల్రాజు అదే చైర్మన్గా ఖండించలేదు, లేదు సినిమా ప్రముఖులుగా వ్యక్తిగా ఖండించలేదు. ఈయన రవి గుప్తా అసలు నేను ఎందుకు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు నోట్ ఫైల్ అంటాము. సరే, నీకు దగ్గర ఒకటి వచ్చింది 8th జనవరి నాడు వాళ్ళు లెటర్ ఇచ్చారు, నువ్వు ఎట్లా పుటప్ చేశావు, ఏంటిది ఆ ఫైల్, ఏంటిది ఆ ఫైల్ డీటెయిల్స్ తీసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. లేకుంటే ముఖ్యమంత్రి గారి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ఆడ. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. మనకేంది నార్మల్గా మౌనము అర్ధాంగీకారం, సైలెన్స్ ఈజ్ యాక్సెప్టెన్స్ అంటాం. ఇంత తెలుగులో అయితే అర్ధాంగీకారమే, ఇంగ్లీష్లో అయితే సైలెన్స్ ఈజ్ యాక్సెప్టెన్స్. ఇట్ ఈస్ అబ్సల్యూట్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు నేను ఖండించలేదంటే ఇట్ ఈస్ అజ్యూమింగ్ దట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ యాజ్ ఎ ఫ్యాక్ట్. కానీ నా దగ్గర ఏమీ డిఫెన్స్ లేదు. అవతల వ్యక్తి మనం నోటీసు పంపించాము, ఆయనకి ఏమి లేకుంటే మనకి రిప్లై ఇవ్వడు, కౌంటర్ ఉండదు, డిఫెన్స్ ఉండదు. సో జడ్జి ఏమంటారు,
ex parte order because he has not come and appeared, so he has nothing to say. So I am passing this order because you are the winner అన్నట్టు ఇచ్చాము. ఇప్పుడు మనకి గేమ్లో ఇద్దరు ఉంటే అది వాడు విన్నరు వాడు లూజర్ ఉంటాడు. ఇప్పుడు గేమ్లో అవతల వాడు లేడనుకోండి వాడే విన్నరు. ఇప్పుడు క్లాస్లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చినావు అంటే అట్లా క్లాస్లో ఉన్నది ఒకడే. అయితే ఆ విధంగా ఈయననేమో క్వశ్చన్ 500 కోట్లు జరిగిందని ఆరోపణ చేశారు పాడి కౌశిక్ రెడ్డి. వీళ్ళు మౌనంగా ఉన్నారు. ఈ లోపల ఆయనేమో మన ముఖ్యమంత్రి గారేమో బిజీ అయిపోయినారు. ఏది ఆయన టూర్ ఉంది, ఏది ఫస్ట్ స్టెప్ ఆస్ట్రేలియాకి పోవాలి, ఆస్ట్రేలియా నుంచి సింగపూర్ పోవాలి, సింగపూర్ నుంచి దవాస్కి పోయి రావాలి. కానీ అనుకోకుండా ఏఐసిసి అది అక్కడ మీటింగ్స్ తర్వాత వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్కి ఆస్ట్రేలియా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈజ్ బిజీ ఇన్ ఈజ్ ఓన్ వే. నేనేమంటున్నా అంటే ఆ నోటీస్ పంపించాం. ఓరెండబో ఈ నోటీస్ ఈ నలుగురికే కాకుండా ప్రజలందరూ కూడా తెలవాలి. మేము ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి పంపించాం ఢిల్లీకి. తర్వాత అజయ్ మకాన్ బికాజ్ ఈజ్ ద ట్రెజరర్. తర్వాత ఇక్కడ ఉన్న దీపాదాస్ మున్షి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఎస్. 4వది టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి. 8 మందికి మేము లీగల్ నోటీసు 17వ తారీఖు జనవరి నాడు తయారు చేసి పంపించాం. ప్లస్ ఇందులో కొన్ని పారాగ్రాఫులు ఈ యొక్క 500 కోట్లని ఎలా బయటకు తీయాలి, కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి, తర్వాత ప్రధానమంత్రి గారు ఏదైతే నీ మై కావుంగా మై కానే దేవుంగా అంటున్నాడో వారికి కూడా ట్యాగ్ చేసి కొన్ని పారాగ్రాఫులు వాళ్ళకు కూడా రాసి అందులో ఉన్నాయి. వాళ్ళకి సీసీ పెట్టాం. అంటే ఈ నోటీసు కాపీని వాళ్ళకు కూడా సర్వ్ చేశాం. ఎవరికి? సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రికి, అదర్ దెన్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, హోమ్ మినిస్టర్, ఎందుకంటే ఆయన చేతులు సిబిఐ ఉంటుంది, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్. 500 కోట్లు అంటే వాళ్ళు ఎవరు జోబులో పెట్టుకొని తిరగరు కాబట్టి ఎక్కడ పోయినాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎవరో బ్యాంకు ఖాతాల నుంచి వచ్చినాయా, లేకుంటే ఇక్కడ ఏమన్నా ఎక్సెస్ క్యాష్, అన్అకౌంటెడ్ క్యాష్ ఉంటేనే చేతులు మారుతాయి క్యాష్. లేకుంటే 500 కోట్లు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అని నిర్మలా సీతారామన్ గారికి పెట్టాము. పెడుతూ మళ్ళీ డైరెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ ఢిల్లీ అండ్ ఆల్సో హియర్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ సర్కిల్ ఉంటుంది ఏపీకి అండ్ తెలంగాణకి. ఇక్కడ చీఫ్ ఆఫీసర్ ఉంటారు, చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్, వారికి ఈడీ ఢిల్లీ అండ్ ఇక్కడ మన బషీర్బాగ్ ఆఫీస్కి, ప్లస్ సిబిఐ ఢిల్లీ అండ్ ఇక్కడ ఉన్న కోటిలో ఉన్న మన ఇక్కడ ఆఫీస్కి పంపించాం. మాకు ఇమ్మీడియట్గా అంటే ఈమెయిల్ ద్వారా పంపించాము, డిటిడిసి కొరియర్లో పంపించాము, ఓరెండబో వాళ్ళ వాట్సాప్లో కూడా పంపించాము. మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంక్లూడింగ్ మోడీ గారి మొబైల్ నెంబర్ ఉన్నది, నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఉంది, అందరి నా దగ్గర మొబైల్స్ ఉన్నాయి, వాట్సాప్ కూడా పంపించాం. మాకు 20th అంటే ఎందుకంటే సెలవులు ఉన్నాయి సాటర్డే సండే, మండే మార్నింగ్ నాకు ఒక 12:30కి ఒక మెయిల్ వచ్చింది. ఇది హైదరాబాద్ వాళ్ళు మాది రికగ్నైజ్ చేస్తూ మీ దగ్గర ఇంకేమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి అని. మా దగ్గర ఉన్నాయి, మా క్లయింట్ దగ్గర ఉన్నాయి, పంపించాం. అది క్లియర్ అయిపోయింది. మండే అయిపోయింది. ట్యూస్డే మార్నింగ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ట్యూస్డే మార్నింగ్ నుంచి రైట్స్ స్టార్ట్ అయినాయి. సో ఒక వ్యక్తి అనుకుంటే వ్యవస్థని మార్చవచ్చు అని సినిమాలో కాదు, ప్రాక్టికల్ కూడా మనం చూపించగలిగాం. కానీ కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు నేనైతే ఒకటే చెప్తున్నాను, మా యొక్క 10 పేజీల లీగల్ నోటీస్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ దిస్ రైట్స్. అంటే పునాది రాయి అక్కడ పడ్డది. ఎందుకంటే మేము భారతదేశ ప్రధానమంత్రినే టచ్ చేశాం. ఇప్పుడు ఆయన రైట్ చేయలేదనుకోండి, ఈ పెంటంతా ఈ గొడవంతా ఎక్కడ పోతుంది, ఈ మరకంతా ప్రధానమంత్రి గారికి అంటుతుంది. ఆయనని సేవ్ చేసుకోవటానికి ఈ రైట్స్ చేపించాడు. కానీ ఈ రైట్స్ తర్వాత ఇప్పుడు అసలు అయింది ప్రధానమంత్రి గారి ఒక డ్యూటీ, నిర్మలా సీతారామన్ గారి డ్యూటీ. ఇవాళ ఏదో రైట్స్ అయిపోయినాయి అంటున్నారు, కానీ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు వెళ్ళాలి. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి సరే ఈ రైట్స్ వెనక ఉన్నది ప్రధానమంత్రి అంటున్నారా? అవును. ఎలా అంటే దానికి ఇంకా రాజకీయ కోణం వేరే ఉందండి. ప్రధానమంత్రి గారు ఎట్లుంటారు అంటే
సార్ మీరు ఒక అడ్వకేట్, మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్, అవును, ప్రధానమంత్రి ఉన్నారు వెనక అని ఎలా అంటారు? ఆయనకు డబ్బులు అవసరం లేదు మేడం. మనం 10 సంవత్సరాలు చూస్తున్నాం ప్రధానమంత్రి గారిని. ఇప్పుడు ఇది 11వ సంవత్సరము. అంతకుముందు గుజరాత్లో 2002 నుంచి చూస్తున్నాము. నేను వారిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తా. నేను గుజరాత్లో కూడా ఉన్నాను. ఓకే, వారు గుడ్ మ్యాన్, బట్ అతనికి అందరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ప్రతి మనిషికి, రామునికి ఒక వీక్నెస్, కృష్ణునికి ఒక వీక్నెస్, అందరికీ ప్రతి మనిషికి, మానవునికి 100% పర్ఫెక్ట్ అంటోడు ఎవడు లేడు. ఉంటే అది మెషిన్, మానవుడు కాదు. ఇట్ ఇస్ ఎ మెషిన్, బట్ మెషిన్ ఆల్సో సమ్ టైమ్స్ ఫ్లాస్ అంటాం. అది అందులో కూడా ఎర్రర్స్ ఉంటాయి. అయితే ప్రధానమంత్రి గారికి ఒకటే ఒక కోరిక ఏంటంటే అది కాంగ్రెస్ బుక్ టు భారత్. అది ఆయన నేను తప్పుపట్టట్లే. ఆయన 70 ఏళ్ళ సంవత్సరంలో కూడా 24/7 ఇదే నినాదం కోసం, దీనికోసం పనిచేస్తుండు. అది ఇక్కడ ఏంది అంటే ప్రధానమంత్రి గారు ఒకటి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నుంచి బయటకన్నా తీసుకొచ్చి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయటం, లేదు ఈ గవర్నమెంట్ని కొలాప్స్ చేయటం. దీనికి కలిసి వచ్చే వాళ్ళతో కలిసిపోతాడు. మీద రికార్డ్స్ చూపిస్తున్నారు. పుష్ప 2కి 2000 కోట్ల రూపాయలు వచ్చాయి అని చెప్తున్నారు. ఇటు చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కావచ్చు, డాకు మహారాజ్, వీటన్నిటి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి, రికార్డ్స్ సాధించామని వీళ్ళంతటా వీళ్ళే చెప్తున్నారు, ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా. అలాంటప్పుడు సగటు మనిషికి కూడా ఇక్కడ లేనిపోని ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుందిగా, నిజంగా ఇన్ని డబ్బులా అని చెప్పి మిగతా సినిమాల వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇప్పుడు దీనిలో ఒక ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? కాదు మేడం, ఇప్పుడు ఈ దేశంలో సెలబ్రిటీస్ అంటాము. ఓకే, ఈవెన్ పొలిటీషియన్స్ మీరు కరెక్ట్గా చెప్తే వాళ్ళకు ఓట్లు వేయించేది కూడా ఎవరు? సెలబ్రిటీసే. పొలిటీషియన్స్కి మళ్ళీ డబ్బులు ఇచ్చేది కూడా సెలబ్రిటీసే. అది క్రికెటర్స్ కావచ్చు, లేకుంటే ఫిలిం స్టార్స్ కావచ్చు. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఉన్నాడు, ఆయన పోయి వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఎవరు సమ్ రిలేటివ్కి అక్కడ పోయి ప్రచారం చేశాడు కర్నూలులో, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అప్పుడే కదా విభేదాలు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కూటమి, మేము డూ ఆర్ డై. ఇది ఇప్పుడు జగన్ ఏమో వై నాట్ 175 అని ఆయన కూర్చున్నాడు. ఆ రోజు 175, వై నాట్ 175 అన్నప్పుడు ఒక్క సీటు కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఇతన్ని మొత్తానికి వాళ్ళ మిస్సెస్ ఫ్రెండో ఏదో అని చెప్పి తీసుకెళ్లారు. అంటే ఏంది, సెలబ్రిటీస్ వస్తే ఓట్లు పడతాయని. ఇంక ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఆయన మహారాష్ట్రకి తీసుకెళ్లారు, లేకపోతే ఇక్కడికి తీసుకెళ్లారు, ఢిల్లీకి ఇప్పుడు తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసు, మోడీ గారికి తెలుసు సౌత్ ఇండియాలో వీళ్ళు ఓటర్స్ ఫూల్స్, వాళ్ళకి ఐడియాలజీ లేదు. ఇంతకుముందుకి క్లియర్గా పార్టీస్కి ఐడియాలజీ ఉండేది. ఓడు కమ్యూనిస్ట్ అంటాడు, ఓడు కాంగ్రెస్ అంటాడు, లేకుంటే రీజనల్ పార్టీ టీడీపీ, తెలంగాణ అది మన తెలుగు ఆత్మగౌరవము, ఆంధ్రుల హక్కు ఏదో మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే మళ్ళీ ఇంకొక రీజనల్ పార్టీ వచ్చిందో టీఆర్ఎస్, కేసీఆర్, ఆయన ఏమి గ్లామర్గా లేడే, ఆయన ఏమైనా సినిమా స్టార్ మాదిరిగా, శోభన్ మాదిరిగా లేడే. కానీ ఆయనను చూసి ఆయన ఎమ్మటి పోయినరు. ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు ఏం గ్లామరస్గా లేరు. ఈవెన్ విజయశాంతి కూడా ఓడిపోయింది. అంటే కొన్ని దగ్గర పని చేస్తుంది, కొన్ని దగ్గర పని చేయదు. కానీ ప్రధానమంత్రి గారికి ఏంటంటే ఆయన పైనే చూస్తాడు. ఓకే, సౌత్ ఇండియాలో గ్లామర్ పని చేస్తుంది, ఎందుకంటే అక్కడ జయలలిత గెలిచింది, అక్కడ విజయకాంత్కు 40 సీట్లు వచ్చాయి, తర్వాత కమల్ హాసన్ గెలవలేదు, మళ్ళీ రజనీకాంత్ రమ్మన్నాడు, ఆయన రాలేదు, మళ్ళీ ఇప్పుడు విజయ్ అంటే ఆయన పార్టీ పెట్టిండు, తర్వాత వాళ్ళ కొడుకు డిప్యూటీ సీఎం అయిండు, ఎవరు ఆయన ఉదయ్ స్టాలిన్. ఇక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే 21కి 21 వచ్చింది, 100%. ఇప్పటికి ఎలక్షన్స్ అయితే లేవు, మనం ఇంకొక 4 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు టాలీవుడ్ మీద, తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ మీద ఐటీ రైడ్స్ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే అవకాశమే లేనప్పుడు ఆయన ఎందుకు రైడ్స్ చేయిస్తారు? అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూశారా, వాళ్ళకి జిహెచ్ఎంసీ ఎన్ని సీట్లు ఉన్నాయి, కార్పొరేటర్స్ 2 ఉన్నారు. ఇవాళ మేయర్ ఎవరు? విజయలక్ష్మి. ఎవరు ఆమె? కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చారు. 150 దగ్గర 2 ఉంటేనే మేయర్ అయింది కదా. ఇక్కడ 119లో ఆల్రెడీ వీళ్ళకి బీజేపీలోకి 8 ఉంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదానండి. కాబట్టి 8 నుంచి 64 అంటే 8 × 8 8 8 ఎంత?
64 1 ఉన్న పోయిన అసెంబ్లీ ఎంత ఉన్నారు? ఒకళ్ళు ఉన్నారు రాజా సింగ్. ఎలక్షన్లో 8 వచ్చినాయి. ఎంపీ ఇప్పుడు- సీట్స్ కూడా ఎంపీ అవును, 8 వచ్చినాయి. వాళ్ళు ఏం చేసినారు? 8 × 8 64 వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్కి ఎంత ఉంది? 64 ఉంది. హార్డ్ కోర్ కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ 4-5 ఉన్నారు. ఓ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ పార్టీ మారిన వాళ్ళు, మారని మిగతా వాళ్ళు వాళ్ళంతా. ఇంకా అంతే కదా. మిగిలిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం. అదే అయితే ప్రధానమంత్రి గారు అది ఆయన పైసలు తీసుకోడండి. ఆయనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే భార్య లేదు, పిల్లలు లేరు, మనవని లేరు, మనవరాలు లేరు. కానీ ఒకటి మాత్రం ఆయన సచ్చిన దానిక కొట్లాడేది కాంగ్రెస్ మీద కొట్లాడతాడు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఉన్నది ఎక్కడ? తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆడ హిమాచల్ ప్రదేశ్ అంచుల దానికి పోయి వచ్చింది. తర్వాత కర్ణాటకలో రోజు కొట్టుకొని వస్తున్నారు. ఓరు ఇది అంటారు, ఓ ధర అంటారు, ఎన్నోసార్లు పార్టీలు మారారు ఆడ. ఇప్పుడు ఉన్నది తెలంగాణ. ఎందుకు ఇది క్యాష్ కౌ కూడా. తెలంగాణ అంటే హైదరాబాద్తో కూడుకున్న ఏదైతే గ్రోత్ ఇంజన్ అంటామో అక్కడ. సో అయితే సార్ ఇప్పుడు ఐటీ రైట్స్ అనేవి సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఇప్పుడు ఈ ఐటీ రైట్స్ తోటి డర్టీ వాటర్ అంతా పోతుందండి. ఇప్పుడు మనము గేట్లు తెరిచాము, లేదా మనము పొద్దున్న లేవగానే గిన్నెలు కడుక్కుంటాము, లేదా స్నానం చేస్తాము, అట్లా ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. నిజంగా వీళ్ళు నీతివంతులు అయితేనేమో ఇప్పుడు 3వ తారీఖు ఫిబ్రవరి నాడు చెప్పారు, దిల్ రాజు గారికి నోటీస్ ఇచ్చారు, మీరు లెక్కలు చెప్పండి అని. ఆయన ఏమన్నాడు? సరేనండి, నేను చదువుకోలేదు, నా ఆడిటర్స్ తీసుకొచ్చి లెక్కలు చెప్తారు, ఫైల్స్ అన్ని అకౌంట్స్ చెప్తారు. ఇఫ్ హీ హాజ్ డన్ ఏ నీట్ అండ్ క్లీన్ బిజినెస్, దేర్ ఈజ్ నో మ్యానిపులేషన్స్, ఐటీ విల్ గివ్ హిమ్ ఏ క్లీన్ చిట్. మళ్ళీ ఆయన దగ్గర 5 సంవత్సరాల దానికి రైట్స్ జరగదు. అన్లెస్ మళ్ళీ ఇంకెవరన్నా స్టేట్మెంట్ ఇస్తే, మళ్ళీ ఇట్లనే 500 కోట్లు ఎవరు కొట్టేశారు, 500 కోట్లు అది ఇది అని అంటే మళ్ళీ జరుగుతాయి. అప్పటిదానికి జరగదు. ఇప్పుడు బాధ్యత అంతా దిల్ రాజు గారి మీద ఉంది. నేను ఇచ్చిన నోటీస్కి ప్రధానమంత్రి గారు స్పందించారు. నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. అది నోటీస్ ఇవ్వటము నా హక్కు. ఒక పౌరునిగా నా క్లయింట్కి ఈ పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏంది సార్ ఈ కాన్స్పిరెన్సీ అంతా తేల్చండి అంటే అడ్వకేట్గా నా హక్కు. బికాజ్ అడ్వకేట్ మీన్స్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్. వీ హ్యావ్ టు అనెర్త్ ద ట్రూత్ అండ్ అసిస్ట్ ద జడ్జ్ ఆర్ సొసైటీ. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ. ఐ బిలీవ్ ఇన్ ఇన్జస్టిస్ ఎనీవేర్. ఎక్కడైనా ఇన్జస్టిస్ జరిగినా దట్ ఈజ్ ఏ థ్రెట్ టు జస్టిస్ ఫర్ ఎవ్రీ వన్ అని బిలీవ్ చేసే వ్యక్తిని నేను. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఆ 500 కోట్లు ఏమైంది, ఒక ఇన్వెస్టిగేషన్ సమగ్ర విచారణ జరగాలి. ఇప్పుడు ఇమీడియట్గా అతనికి నోటీసులు పంపించాలి. ఎవరికి? పాడి కౌశిక్ రెడ్డికి. నేను లీగల్ నోటీస్ పంపించిన, సరే చూద్దాం 2 వారాల లోపల ఏంటిది ఆయన రిప్లై అనేది మాకు ఇచ్చేది. కానీ ఇక్కడ దిల్ రాజు సరే ఇవాళ 4-5 రోజులు బిజీ ఉన్నాడు పాపం. ఐటీ దాడులు జరిగాయి, అంతకుముందుకు ఏదో సక్సెస్ మీట్లు అవి పెట్టుకుంటున్నాడు. ఒక సినిమా సక్సెస్ అయింది, ఒక సినిమా ఫెయిల్ అయింది, ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు. కానీ రేపో ఎల్లుండో వచ్చి ఈ 500 కోట్లు తీసుకున్నాడా లేదా, లేదు పాడి కౌశిక్ రెడ్డి అలిగేషనే చేస్తే హీ షుడ్ గివ్ అనదర్ లీగల్ నోటీస్. లేదు దిల్ రాజు గారు నాకేమో ఆయన శత్రువు కాదు, మిత్రువు కాదు, నా క్లయింట్ వస్తే ఆయనకేం తీసుకోను, సిన్స్ ఆయన కష్టాల్లో ఉండు కాబట్టి ఆయన దగ్గర ఏం ఫీజు తీసుకోకుండానే మరొక లీగల్ నోటీసు పాడి కౌశిక్ రెడ్డి గారికి దిల్ రాజు గారు నాకు దగ్గరికి వస్తే డిఫమేషన్ సూట్ వేస్తాము, బోత్ సివిల్ అండ్ క్రిమినల్, బికాజ్ మై క్లయింట్ రిప్యుటేషన్ యు హావ్ టేకన్ మై క్లయింట్. లేదు రేవంత్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చినా ఇదే చేస్తాను, నా పేరు తీసుకున్నావు 500 కోట్లు. లేదు రవి గుప్తా గారు, లేదండి నేను ₹1 తీసుకోలేదు, 8th జనవరి జీవో ఇవ్వటంలో నా పేరు అనవసరంగా వాడారు అంటే ఆయన పేరేం తీసుకోలేదు, ఓన్లీ వీళ్ళు ముగ్గురి పేరే తీసుకున్నారు. వారు పాడి కౌశిక్ రెడ్డి గారు, దిల్ రాజు గారి పేరు తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారి పేరు తీసుకున్నారు, ఫిలిం ఇండస్ట్రీ దగ్గర 500 కోట్లు వసూలు చేశారు, వాళ్ళని బ్లాక్మెయిల్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒకరిద్దరు కాదు, చాలా స్టూడియోస్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ కొందరు యాక్టర్స్ ఉన్నారు, హైలీ పెయిడ్ యాక్టర్సు, మళ్ళీ అంటే సక్సెస్ఫుల్ హీరోస్ అనొచ్చు, 300 కోట్లు 400 కోట్లు రెన్యూమరేషన్ తీసుకునే వాళ్ళు, లేకుంటే వచ్చే సినిమాలు ఉన్నాయి, ఇంకా ప్లస్ థియేటర్ ఓనర్స్ ఉన్నారు. ఎవరి దగ్గర అంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే వీళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ అంటాం. ఫిలిం ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ ఒక 2-3 కాదు,
కాబట్టి వీళ్ళందరూ ఏమన్నా మీటింగ్ పెట్టుకున్నారా, అది ఎవరికి సమాచారం ఉంటుంది? ఒకవేళ ఆ స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నాను అని పాడి కౌశిక్ రెడ్డి అంటేనేమో ఆయన ఎవిడెన్స్ తీసుకురావాలి, ఆయన చెప్పాలి ఫలానా ఫ్లైట్లో పోయారండి వీళ్ళందరూ, గోవాలో కలిశారా, బ్యాంకాక్లో కలిశారు, ఇంకెక్కడ కలిశారు చెప్పాలి. డబ్బులు ఎట్లా లేదు, ఇతను కామ్గా ఉండొద్దు, దిల్ రాజు గారు కామ్గా ఉండొద్దు. లేదా ఈరోజు కూడా మీరు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా స్టేట్మెంట్ని డినై చేయలే. ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు అడ్వకేట్స్ మీద ఉన్నారనుకోండి, వ్యక్తిగతంగా అడ్వకేట్ అన్న రెస్పాండ్ అవుతాడు, లేకుంటే ఇలాంటి అడ్వకేట్స్ మా దగ్గర లేరండి మీరు చెప్పే అనబద్ధాలు అసలు అలాంటివి జరగదు అంటారు. డాక్టర్స్ కూడా అంతే, డాక్టర్స్ అసోసియేషన్స్ కూడా చెప్తారు. ఇప్పుడు మొన్న ఒక క్రైమ్ ఏదో జరిగింది ఎక్కడో దిల్సుఖ్ నగర్లోనో ఎల్బీ నగర్లోనో ఏదో హాస్పిటల్లో వాళ్ళు ఏదో కిడ్నీ మార్పిడి జరిగింది 50 లక్షలని, ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకున్నారు కదా. ఇప్పుడు నిన్న మార్చారు కదా, ఇన్ఛార్జ్ డిఎంఈ అని ఉన్నారు మేడం, నాకు తెలుసు, మాకు పరిచయం అంటే ప్రొఫెషనల్గా పరిచయము. డాక్టర్ వాణి గారు, అంతకుముందుకు డాక్టర్ రమేష్ రెడ్డి గారు, వీళ్ళంతా పరిచయం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మార్చారు కదా, అట్లా ఇక్కడ రవి గుప్తా గారిని మార్చాలి. ఈ ఇండస్ట్రీ ఇప్పుడు వీళ్ళు వెంబడే అది వీళ్ళు డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఖండించారు, ఇలాంటివి జరగొద్దు, తప్పు ఇలాంటివి చేయొద్దు అని. మళ్ళీ ప్రజలని చైతన్యపరిచారు. ఆడ మీరు ఎంత ఉన్నా కానీ ఇట్లా డోనార్స్ అనేది ఒక వ్యవస్థ ఉంది, మీరు ఆడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ బాధ్యతగా అసోసియేషన్ చెప్పాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో మొన్ననేమో 30 మంది వచ్చారు ముఖ్యమంత్రి గారికి, ఈ స్టేట్మెంట్ని ఎవరు ఖండిస్తలేరు, కనీసం 3 ముక్కల్లో కూడా ఖండిస్తలేరు. అంటే నాలాంటి ఒక విజ్ఞత ఉన్న వ్యక్తి, నా క్లయింటు, ఈ పోరాటాన్ని ఆపలేము కాబట్టి కంటిన్యూ చేస్తాము. రెండోది నేను అదే చెప్తున్నా, మీ ఛానల్ ద్వారా మీ ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పేది ప్రేక్షకుడికి ఏంటంటే, ఫస్ట్ దిల్ రాజు గారు కొంచెం ఈ దాడులు అది ఇది అయిపోయి కొంచెము ఫ్రేమ్ ఆఫ్ మైండ్ కరెక్ట్గా ఉన్నాక ఫస్ట్ చేయవలసింది ఒకటి, మా లీగల్ నోటీస్ కన్నా రిప్లై ఇవ్వాలి. సరే మాకు ఇచ్చినా ఇవ్వకుండా నో ప్రాబ్లం, మా పోరాటం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఐ విల్ గో టు సుప్రీం కోర్ట్ ఆర్ ఐ విల్ సీ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దే విల్ పుట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ వారు ఫస్ట్ కర్తవ్యం చేయవలసింది, చైర్మన్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్గా, ఇది పొలిటికల్ స్టేట్మెంటు, ఇది వాపస్ తీసుకోవాలి, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి మీడియా పరంగా అని, ఇంకొక వీడియో రిలీజ్ చేయాలని చెప్పాలి. లేని పక్షంలో ఒక డిఫమేషన్ సూట్ వేస్తాము అని చెప్పాలి, వారి పరువు నష్టం దావా అంటాము. సో ఇది వెరీ క్లియర్గా ఎప్పటిదానికైతే దిల్ రాజు గారు ఈ స్టేట్మెంట్ చేయరో, ఫిలిం ఇండస్ట్రీ నుంచి వారు, ఎందుకంటే వారి పేరు తీసుకున్నారు, ఫిలిం ఇండస్ట్రీ వారి పేరు తీసుకున్నారు కాబట్టి ఇది చేయాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా, అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేబీ వెయిటింగ్ ఫర్ ముఖ్యమంత్రి గారు, బహుశా వాళ్ళు వచ్చి ఉంటారు, ఇంకా వాళ్ళు మళ్ళీ బిజీ ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే ఏమి నా మాదిగానో మీ మాదిగానో ఖాళీగా ఉండరు కదా, వారు మన రాగానే మళ్ళీ రివ్యూ కూడా బిజీ అయ్యారు. మన అంటే వారు బిజీ, అందరం బిజీ అండి. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఇవాళ భూమి మీద పుట్టినోడు కూడా పాపం బిజీయే, వాడు తిన్నంతసేపు తింటాడు, ఆడుకుంటాడు, పడుకుంటాడు, ఎవరి లెవెల్లో వాడు బిజీయే. కానీ ముఖ్యమంత్రి గారు చేయవలసిన ప్రయారిటీస్ కొన్ని ఉంటాయి, వారికి దృష్టికి రావాల్సినప్పుడు టైంకి వస్తాయి. ఇప్పుడు మీరు కోర్టులో ఉన్నాయనుకోండి, ఎంత బిజీ ఉన్నా నెక్స్ట్ వాదన వారం రోజులు 3 రోజులు 2 రోజులు అంటాడు. అట్లా ఈయన దృష్టికి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు యాక్ట్ కావాలనేది ఒక సిస్టమ్ ఉంటుంది అక్కడ. ఈ పర్సన్స్ ఐ వాంట్ టు డూ ఇట్, బట్ పొజిషన్ వాళ్ళని ఆపగలుగుతుంది. లేదు యుద్ధ ప్రాతిపదిక చేయాలంటే వార్ ఫుటింగ్ చేసేస్తారు, అది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ. అయితే నేను అనుకునేది అంటే ముఖ్యమంత్రి గారు కూడా డెఫినెట్గా దీని మీద ఈ స్టేట్మెంట్ని వారి దృష్టికి తీసుకొస్తారు, పార్టీ పరంగానో లేకపోతే సీఎంఓ పరంగానో ఖండిస్తారు. కానీ ఈ బిఫోర్ దట్ దిల్ రాజు గారు ఫిలిం ఇండస్ట్రీ ఖండించాలి. అప్పటిదాకా ప్రజలు ఏమనుకుంటారు అంటే ఈ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ అనుకుంటారు. ఈ అపోలకు అన్నిటికీ ముగింపు పలకారంటే అది దిల్ రాజు గారి చేతుల్లోనే ఉంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, ఒక వ్యక్తి తలుచుకుంటే వ్యవస్థను మార్చవచ్చు, దానికి కమిట్మెంట్ కావాలని, అది మీలో కనిపించింది. మీరు ఇన్ని రోజుల నుంచి కూడా ఇండస్ట్రీ విషయంలో అందరికీ ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరు కూడా ఇలా ఒక స్టెప్ ముందుకు వేసేసి వెళ్ళి పిటిషన్స్ వేయడం కానీ కోర్టుల వరకు వీటన్నిటిని తీసుకువెళ్ళలేదు. మీరు ఏకంగా ప్రధానమంత్రి దాకే వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.